సోదరులు మదన్న గారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలన్న ఉద్దేశంతో మరి నాకు అవకాశం రాలేదు. మదన్నకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ 3-4 రోజుల నుంచి హైకమాండ్ నుంచి మాట్లాడడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర మదన్న గారు కానీ, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, మాణిక్రావు ఠాక్రే గారు కానీ, అదేవిధంగా సునీల్ కల్గోల్ గారు కానీ, కమిటీ మరి బోసురాజు గారు, జానారెడ్డి గారు, మేడం దీపా దాస్ గారు, వీళ్ళందరూ కూర్చొని రాత్రి 12 గంటలకు ఒక నిర్ణయం చేశారు. ఖచ్చితంగా పార్టీకి పనిచేయాల్సిందే, నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తానే చెప్పిన తప్ప ఏ రోజు కూడా నేను పార్టీకి పని చేయలేదని చెప్పలేదు. ఖచ్చితంగా నా హక్కును నేను కొట్లాడటానికి మదన్నతోటి కూడా కొట్లాడినా. నేను బయట మీడియా ముంగట్నో ఆడనో ఒక్క తప్పు మాట్లాడే అవసరం లేదు. మాకు వితిన్ ది పార్టీలో రూమ్లో కూర్చొని ఏదన్నా కొట్లాడుకుంటాం. న్యాయం చేసే విధంగా మదన్న పాత్ర కానీ, కమిటీ పాత్ర కానీ, పిసిసి అధ్యక్షుల పాత్ర కానీ చాలా కీలకంగా మరి నాకు రాత్రి పిలిచి చెప్పారు. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయే వరకు నేను ఒక సైనికులుగా నాతో పాటు ఉన్న నన్ను నమ్ముకున్న క్యాడర్ మొత్తం పనిచేసే విధంగా నేను బాధ్యతలు తీసుకొని ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మదన్నను 50 నుంచి 60 వేల మెజార్టీతోటి గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా వాళ్ళు తెలంగాణ రావడంలో ఎంత పాత్ర పోషించారో అది ఆ కళ నిజం కావడానికి ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి అది తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మరి అందులో కూడా కీలక పాత్ర మదన్న పోషించబోతున్నాడు. దాంట్లో కూడా మరి అన్ని విధాల ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యకర్తలకు మరి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం, విశ్వాసంతో నేను తెలియజేస్తున్నా. సుధీర్ రెడ్డి ఒక గుండా, అతను ఎక్కడి నుంచి వచ్చిండో మీ అందరికీ తెలుసు. నేను చాలాసార్లు చెప్పిన, మదన్న కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన చరిత్ర. కానీ ఏ ఎలక్షన్లలో అయినా కాళ్ళు మొక్కి కార్యకర్తలతో ఓట్లు వేయించుకుంటాడు. ఓట్లు వేయించుకున్న తెల్లారే మరి వాళ్ళని కార్యకర్తలను తొక్కి ఇప్పటికీ ఒక 3 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఒక్క కార్పొరేటర్ను కూడా గెలవకుండా మరి ఆయన కుట్రలు కుతంత్రాలు చేసి కార్యకర్తలకు అన్యాయం చేసిన వ్యక్తి. మరి ఈరోజు కార్యకర్తలందరూ ఆయన పార్టీలో ఉండి ఆయన వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఆయనను బొంద పెట్టడానికి తయారు ఉన్నారు. అందుకనే ఆయనకు కార్యకర్తల మీద నమ్మకం లేదు, లీడర్ల మీద నమ్మకం లేదు. ఓన్లీ గంజాయి బ్యాచ్ను పెట్టుకొని ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఆయనకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పబోతున్నాం.